హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. నగరంలో పలు ప్రాంతాల్లో నిమిషాల వ్యవధిలో విరుచుకుపడ్డ వాన దాటికి నగర జనజీవనం కకావికలమైపోయింది. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, యూసఫ్గూడ, ఫిలింనగర్, మాదాపూర్, సరూర్ నగర్, మారేడ్పల్లి, ఉప్పల్, సుల్తాన్ బజార్, కోటి, అబిడ్స్, నాంపల్లి, రాణిగంజ్, ముషీరాబాద్, చిక్కట్పల్లి, మణికొండ, షేక్పేట, రాయదుర్గంలో వర్ష బీభత్సం కొనసాగింది. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయి నగర రోడ్లు, చెరువులను తలపించాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. పలు కాలనీల్లో మోటార్ల ద్వారా నీటిని బయటకు పంపుతున్నారు. ఇళ్లల్లోని వస్తువులు, నిత్యావసరాలు తడిచిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మ్యాన్హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. బహదూర్పురాలో 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాంపల్లిలో 6.1, బండ్లగూడలో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.